New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు, అమ్మవారి ఉపాసకులు, శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నవరాత్రుల్లో మేము పూజలు చేసుకోలేము, దీక్షలు ఉండలేము, నవరాత్రులు చేసుకోలేము, మాకు అంత సోమత లేదు అనుకునే వాళ్ళకి ఈ నవరాత్రుల్లో లాస్ట్ 3 రోజులు చాలా ప్రత్యేకమైనవి అని అంటున్నారు కదా. ఆ 3 రోజులు ఎలా వినియోగించుకోవాలి, దీపారాధన ఎలా చేసుకోవాలి ఒక్కసారి తెలియజేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఎందుకు చేసుకోలేరు, ఇక్కడ కొన్ని కారణాలు ఉంటాయి. అలాంటప్పుడు అయితే పర్లేదు, కానీ బద్ధకంతో చేసుకోకపోతే మాత్రం మీరు 3 రోజులు కాదు కదా 300 రోజులు చేసినా కూడా ఫలితం ఉండదు. ఎలా అంటే ఇప్పుడు కొంతమందికి అనారోగ్యం ఉంటుంది, లేదా జాతా శౌచము, మృతా శౌచం అంటే ఎవరైనా పుట్టినా మరణించినా కూడా ఆ శౌచం వల్ల కొన్ని రోజులు చేయలేకపోతారు. లాస్ట్ 3 days లాస్ట్ డేనో చేస్తూ ఉంటారు, కానీ మాకు అమ్మవారి అనుగ్రహం కావాలి అంటుంటారు. లేదా కొంతమంది ఊరు వెళ్తారు. ఇలాంటప్పుడు తప్పితే ఆల్రెడీ అన్నీ బాగుండి కూడా లాస్ట్ 3 days చేద్దాము, లాస్ట్ 1 day చేద్దాము అని అనుకుంటే మాత్రం పూర్తిగా తప్పు. ఇప్పుడు ఇంట్లో తల్లికి 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు. ఉదాహరణకి రోజు వారం మొత్తం ఏం భోజనం పెడతామరా, వారానికి ఆఖరికి సండే రోజు ఒక్కరోజు భోజనం పెడతా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? తల్లి ఒప్పుకోదు, పిల్లలు ఒప్పుకోరు. ఎందుకు అంటే అది రోజు చేయవలసిందే. మనకు ఊపిరి ఆడుతుంది అంటే అది దేవతా అనుగ్రహం వల్లే మనం శ్వాస పీల్చగలుగుతున్నాం, వదలగలుగుతున్నాం. ఆర్గన్సే పనిచేసేటట్టయితే మరి అన్ని ఆర్గన్స్ బాగానే ఉంటే కూడా మనిషి చనిపోతాడు, అప్పుడు పరిస్థితి ఏంటి? అవునా కదా? ఎందుకంటే ఒక ఆత్మస్వరూపంలో ఆ యొక్క పరమాత్మ మనలో ఉండి అన్నిటినీ నడిపిస్తున్నాడు. అసలు పూజ ఎందుకు చేయాలి, అసలు ఈ నవరాత్రులు ఎందుకు చేయాలి? ఈ నవరాత్రుల్లో ఒకవేళ కుదరకపోయినా ఆఖరి రోజు అలా ఆఖరి 3 రోజులు అలా చేయాలి అంటే ఇప్పుడు కొంతమందికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టే కొన్ని సందర్భాలలో వాళ్ళకు కుదరలేదు. లేడీస్కి అయితే కొంత లేడీస్ ప్రాబ్లమ్స్ ఉండడం ఇట్లా కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు ఈ 9 రోజులు నవరాత్రుల్లో ఏవైతే మనం ఈ 9 అవతారాలు ఏవైతే చేస్తామో వాటిని పూటకు ఒక అవతారంగా, అంటే పొద్దున్నే బాల చేసాం, మధ్యాహ్నం గాయత్రి, సాయంత్రం అన్నపూర్ణ, ఇట్లాగా 3 పూటలు 3 పూటలని 9 కంప్లీట్ చేసుకోవచ్చు 3 రోజుల్లో. ఆ 3 రోజులు కంప్లీట్ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. అర్థమైందండి? లేదు ఇక్కడ కొంతమందికి ఎలా ఉంటుందంటే అనారోగ్యంతో మంచం మీద ఉన్నాడు కానీ చేయాలన్నది మనసుతో చేయొచ్చు. అంటే చక్కగా ఇలా కూర్చున్నాము, మంచం మీద ఇలా పడుకున్నాడు మనిషి, ఆ అలంకరణ, ఆ ఆలయ ఏదైతే ఇంట్లో ఉందో ఆ పూజ గది ఏదైతే ఉందో దాన్ని ఊహించుకొని చక్కగా ఒక కుంకుమ తీసుకొని ఒక్కొక్కటి ఓం బాలా త్రిపుర సుందరయే నమః, ఓం బాలా త్రిపుర సుందరియే నమః అలా అనుకుంటే ఇమాజినేషన్ చేసుకోవచ్చు. దాన్ని మానసిక పూజ అంటారు. అయితే మానసిక పూజ ఎప్పుడు చేయాలి? చాలామంది ఏమంటారంటే మీకు బాహ్య పూజ కంటే మానసిక పూజే గొప్పది. 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మీకు మానసిక పూజ చేయాలంటే మీ మనసంతా అక్కడే ఉంటుంది, ఇంక వేరే దగ్గరికి వెళ్ళదు. ఓకే. అయితే ఈ మానసిక పూజ చేసే విషయంలో 2 రకాలు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కుదరనప్పుడు ఏ గల్ఫ్ దేశాల్లోనే ఉన్నాడు, అక్కడ కుదరట్లేదు, అక్కడ ఐటమ్స్ దొరకట్లేదు, పూజా సామాగ్రి దొరకట్లేదు, వాడికి ఎలా చేయాలో అర్థం కావట్లేదు, మానసిక పూజ చేసుకోవచ్చు. అనారోగ్యంతో ఉన్నాడు అప్పుడు చేయొచ్చు. కానీ బాహ్య సంబంధమైన పూజ చేయకుండా ఫస్ట్ నీకు కనెక్ట్ అవ్వవు నువ్వు భగవంతుడితో. అలా నువ్వు భగవంతుని మెప్పించడం కానీ అమ్మవారిని మెప్పించడం కానీ ఇవన్నీ కూడా ముందుగా మనం చేసిన తర్వాత చేయాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ ఈ 3 రోజులు కూడా నేను చెప్పినట్టుగా పూటకి ఒక అవతారంగా చేసుకునేటువంటివి ఉంటాయి. లేదు కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏమండి నేను ఇంకొంతమంది అంటుంటారు సార్ ఇప్పుడు ఈ 7 రోజులు ఇప్పుడు 11 రోజులు తీసారి, ఈ మిగతా రోజులు ఆపేయడం వల్ల దేవత ఏమైనా మన మీద కోప్పడుతుందా, మాకేమైనా కీడు జరుగుతుందా, మాకేమైనా నెగిటివ్ జరుగుతుందా అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు. ఒకటే అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మీరు ఒక వ్యక్తి జిమ్కి వెళ్తున్నాడు, జిమ్కి వెళ్ళనందుకు జిమ్ వాళ్ళు ఏమైనా మనల్ని ఏమైనా కొడతారా? మనల్ని ఏమంటారు? మనం ఫీజు కట్టేసి వచ్చేసినా సరే వాళ్ళు ఏమీ పట్టించుకోరు, వస్తేరా లేకపోతే లేదంటారు. వెళ్ళడం వల్ల ఎవరికి లాభం? మనకి లాభం. మనం ఒక మంచి ఫుడ్ తీసుకుంటున్నాం, తినకపోతే ఆ ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు, మనకే ప్రాబ్లం. న్యూట్రిషన్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాం. అలాగే ప్రకృతిలో కూడా ఆ అమ్మవారి యొక్క ఎనర్జీని నువ్వు 11 రోజుల్లో తీసుకున్నప్పుడు ఆ ఎనర్జీ వల్ల నువ్వు కొన్ని విషయాల్లో రక్షింపబడతావు.
3 రోజులే తీసుకుంటే దాని తగ్గట్టుగా అంత ఎనర్జీ ఉంటుంది. ఓకే. రోజు ఎక్సర్సైజ్ చేసేవాడికి వారానికి ఒకసారి ఎక్సర్సైజ్ చేసేవాడికి తేడా ఉంటుంది కదా. అలా మనం ఆ యొక్క ఎనర్జీని తీసుకుంటున్నాము. ఆ ఎనర్జీ ద్వారా ఎలాంటివి జరుగుతాయి అంటే ఇప్పుడు 11 days మనకి దేవి భాగవతంలో అమ్మవారే చెప్పింది చాలా స్వయంగా ఏంటంటే నా యొక్క శక్తి ఈ నవరాత్రుల యందు లేదా చతుర్థి అష్టమి నవమి ఈ తిథుల యందు ఇంకొంతమంది దాని తర్వాత చేర్చారు అమావాస్య పౌర్ణమి అనే పూర్ణ తిథులు కాబట్టి ఆ తిథులను కూడా చేర్చారు. ఈ యొక్క సమయాల్లో నా యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయాల్లో ఎవరైతే నన్ను భక్తిగా సేవిస్తారో వాళ్ళకి నా అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని ఆవిడే చెప్పింది. అందుకని ఆవిడ అనుగ్రహం అందరికీ అవసరం కాబట్టి చేయడం వల్ల ఏమిటి అంటే మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గర రాకుండా ఉంటుంది. ఒకటి మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము మీకు ఫలకృతం అవ్వాలంటే దేవత అనుగ్రహం ఉంటేనే ఫలం వస్తుంది, అదర్వైజ్ రాదు. ఎలా అంటే ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్లో సిమ్ ఉంది, ఎవరికో ఫోన్ చేయాలి, అందులో రీఛార్జ్ లేదు, ఎలా చేస్తారు? లేదా ఛార్జింగ్ లేదు, దట్ ఈజ్ ఎనర్జీ. రీఛార్జ్ అయినటువంటిది ఎనర్జీ, ఛార్జింగ్ ఉండడం ఈజ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఉంటేనే మీ ఫోను మీ సిమ్ ఎలా పనిచేస్తుందో మీకు కూడా ఆ యొక్క పరమాత్మ అది ఈశ్వరుడు రూపంలో అనుకోండి, శివుడి రూపంలో, మన నారాయణుడి రూపంలో అనుకోండి, అమ్మవారి రూపంలో అనుకోండి, ఆ ఎనర్జీ మీలో ఉన్నప్పుడు మీరు అనుకోవచ్చు ఏమంటే అలా ఎలా వస్తుందండి నిజంగానే అంటే మీరు సింపుల్గా ఏం లేదు, మీరు ఏదైనా ఆలయానికి వెళ్ళి రండి, లేదా పొద్దున్నే ఒక 10 నిమిషాలు మనస్ఫూర్తిగా భగవంతుని ధ్యానం చేసుకుని బయటికి రండి, మీకే అర్థమవుతుంది ఆ ఎనర్జీ ఎంత బాగుంది అనేటువంటిది. సో అది ఇక నైవేద్యాలు అంటారా మన ఇష్టం వచ్చింది ఏదైనా పెట్టవచ్చు, ఇదే పెట్టాలంటూ లేదు. కాకపోతే ఫలాపేక్ష రహితంగా పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను మనకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది ఆ రకంగా భక్తి శ్రద్ధలతో చేయడం ముఖ్యం ఇక్కడ. అంటే గురుగారు లాస్ట్ 3 రోజులు ఒక్కొక్క పూట ఒక్కొక్క అమ్మవారిని అన్నారు కదా, అంటే దీపారాధన ఇంట్లో అయినా గుళ్ళో అయినా చేసుకోవాలా? ఇంట్లో చేసుకుంటారమ్మా, నవరాత్రులు అనేవి ఇంట్లో చేసుకుంటారు, గుడికి వెళ్ళేసి వస్తారు. దీపారాధన చేయడం, ఆ అమ్మవారిని నామస్మరణ చేస్తూ ఓం బాలా త్రిపుర సుందరయ్య నమః, లేదా ఓం గాయత్రి నమః, ఓం అన్నపూర్ణాదేవి నమః, ఓం దుర్గాయ నమః ఇలా చేసుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం దీపం పెట్టొచ్చా గురుగారు? పెట్టకూడదనేం లేదు. అసలు ఇంకా మీకు ఒక రహస్యం చెప్తా, ఇప్పుడు వచ్చింది కాబట్టి. అసలు గణపతి ఉంటారు చూసారు, గణపతిని పూజించాల్సిన సమయం మధ్యాహ్నం అట, శాస్త్రాల్లో ఉంది. పితృదేవతల్ని కూడా మధ్యాహ్నమే చేస్తారు. త్రికాల సంధ్యావందనం అని విన్నారు ఎప్పుడైనా మీరు? మరి ఎప్పుడు చేస్తాడు గాయత్రి జపం? ఎప్పుడు చేస్తాడు ఆయన? మధ్యాహ్నమే చేస్తాడుగా. అసలు మనకు నాలుగు సమయాల్లో ఉండేది గాయత్రి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి పూట కూడా చేసేవారు. తర్వాత కాలక్రమేపీ 3 సార్లు మాత్రం మిగిలింది. ఓకే, అది ఆ 3 రోజులు 3 పూటల దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. ఈ నవరాత్రులు ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి తప్పకుండా గురుగారు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.